మన తెలంగాణ రాష్ట్రంలో మన కవితక్క యుద్ధం ఎక్కువైపోయింది. కొన్ని రోజులేమో సొంత పార్టీతోటి టీఆర్ఎస్ మీదే నా యుద్ధం, సొంత పార్టీ మీదే యుద్ధం అని ఆమె అన్నది కొన్ని రోజులు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ మీదే నా యుద్ధం అంటుంది. మొన్నదాకా సిద్దిపేట నుంచి సిద్ధం అన్నది పోటీకి, ఇప్పుడు గజ్వేల్ నుంచి సంసిద్ధం అంటుంది. ఇట్లా గడికొక్క మాట సేమ్ కేసీఆర్ బాపు, కేటీ రామారావు, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ రావులంతా వీళ్ళు వాళ్ళ కుటుంబం ఎట్లయితే మాట మార్చిర్రో ఇప్పుడు కవిత రావు గారు కూడా గట్లనే మాట మారుస్తారు. వాళ్ళకేం కొత్త కాదు, ఇది వెన్నుతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు గడికొక ముచ్చట చెప్తుంది, పాత పేరు కొత్త ఎజెండా అంటుంది. ఇక్కడ కొత్త ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అనే పేరుంది కదా, ఆ పేరు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగానే పడింది. ఆ పేరుని ఎవరైనా వాడుకోవచ్చు, వీలైతే పాత పేరుతోటి కొత్త విధానంతో ముందరికి వస్తా అని చెప్పి హింట్ ఇచ్చింది. అంటే టిఆర్ఎస్ అని వచ్చే విధంగా ఈమె పార్టీ పేరు పెట్టుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా సంకేతాలు నిలబడుతున్నాయి. వీలైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది మరి వాడుకునే అవకాశం ఉందా లేదా మనకు అది టెక్నికాలిటీస్ తెలివే, కానీ ఆ పేరు వాడుకుంటా అన్నట్టుగానైతే కవిత మాట్లాడింది. ఇక్కడ ఆ విషయాలని పక్క పెడితే గజ్వేల్ అంటుంది మళ్ళీ కొత్తగా. సిద్దిపేట ఏమైందక్క, ఇప్పుడు గజ్వేల్ అంటే మా అమ్మగారు ఊరు అంటివి, సిద్దిపేట అంటే మా అమ్మగారు ఊరు అంటివి, ఆ బోధన ఏదో అంటే మా అత్తగారు ఊరు అంటివి. మరి గజ్వేల్ ఎవరు? మీ బాబు కేసీఆర్ మీద పోటీ చేస్తావా, లేకపోతే ఆ నియోజకవర్గాల పునర్విభజన అయితే అదేంది మహిళకు రిజర్వ్ అయితే అక్కడ పోటీ చేస్తాట. మరి కేసీఆర్ బాబు ఏడుకోవాలి, ఆడ గంత పెద్ద ఫామ్ హౌస్ కట్టుకునే 100 ఎకరాలు కాకిపై చేసుకునే టెస్ట్ చేసుకొని కూర్చునే, అంటే కేసీఆర్ బాబు ఎమ్మెల్యే కూడా ఉండద్దని చెప్పి డిసైడ్ అయినావా, లేకపోతే మీ అందరు కలిసి ఇది ఒకటే వ్యూహమా? ఇక చూడురి, పాత పేరు కొత్త ఎజెండా, టిఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, అది ఎవరైనా వాడుకోవచ్చు అంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తాం, పార్టీ ఆవిర్భావం తర్వాత భారీగా చేరికలు ఉంటాయట. సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే వాటిలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు. డైరెక్ట్ సిద్దిపేట రిజర్వ్ అయితే సిద్దిపేట నుంచి పోటీ చేస్తాను ఎందుకు చెప్తారు? ఏవో ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవట్లేదు, ప్రైవేట్ టీచర్ల హక్కుల కోసం పోరాడతామంటుంది. ఇంకేమంటుంది ఒకసారి చూద్దాం. ఇగో గజ్వేల్ నుంచి పోటీ చేస్తా, స్లీపింగ్ మూడ్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, మా పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తాం, కాంగ్రెసే మా మొదటి శత్రువు, జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాలు పెంచాలి, మీడియాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇంకేమన్నది ఒకసారి వద్దామా? మతేనే అన్నట్టుంది. మళ్ళీ ఉన్న ఫలంగా గజ్వేల్కి ఎందుకు వస్తున్నావు అక్క, నాకు అర్థమే అయితే నాకు. అయితే సిద్దిపేటలో అన్న పోటీ లేకపోతే బోధనలో అన్న పోటీ, నీ సత్తా ఏందో నీ దమ్మెందో చూపించుకోవచ్చు కదా. సిద్దిపేటలో భూమి పూజ చేస్తున్నాం, బంగ్లా కడుతున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం. ఇక సిద్దిపేట నుంచే నా పోటీ హరీష్ రావు తోటి పోటీకి సై అంటే సై అన్నావు. మళ్ళీ ఏమైనా ఒప్పందాలు కుదిరినాయని జనాలు అనుకునే అవకాశం ఉంది, మీరు సిద్దిపేట నుంచి బరిలో ఉంటలేనంటే, లేదా బోధన నుంచైనా పోటీ. ఇగో గజ్వేల్ నుంచి పోటీ చేస్తాం, మహిళలకు రిజర్వ్ అయితేనే, స్లీపింగ్ మోడ్ లో బీఆర్ఎస్ మా పార్టీ యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అంటుంది. ఇంకేమేమంటుందో చూద్దాం. సిద్దిపేట మాత్రమే కాదు, గజ్వేల్ మహిళలకు రిజర్వ్ అయినా అక్కడి నుంచి పోటీ చేస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లు తమ పార్టీకి గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. తాను గ్రామ స్థాయి నుంచి పోరాటం చేస్తానని, అదే తమ పార్టీ నిలబెడుతుందని వెల్లడించారు. ఆడబిడ్డకు ఓటు వేయాలనే ఎమోషన్లు ప్రజల్లో ఉంటుందన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో చిట్చాట్ లో ఆమె తన మొదటి శత్రు కాంగ్రెస్ అని, పోరాటం మా పార్టీపైనే ఉంటుందని అన్నారు. గజ్వేల్లో పోటీ చేస్తా అంటే అన్ని విషయాల్లో బయట పెడతా అని చెప్పేసి అంటున్నారు కవిత గారు. సరే, మీరు గజ్వేల్ నుంచి పోటీ చేసినా ఇది ఒక గొప్ప అవకాశం, మహిళలకు వచ్చిన గొప్ప అవకాశం, నాకు వచ్చిన గొప్ప అవకాశం అంటారు కదా. కవిత గారు నిన్న మొన్న నేను మాట్లాడిన మాటలన్నీ నిజాలే అయితే, మీరంతా పట్టుదలతో ఉన్నోళ్ళు అయితే, అంత పోరాట పటిమ ఉన్నోళ్ళు అయితే సిద్దిపేట మీద పోరాటం ఆపకండి. ఆర్ వెల్కమింగ్. సిద్దిపేటకు వచ్చి పోరాటం చేయిరి. సరే, ఎన్నికల బరిలో మీరు పొలిటికల్ ఈక్వేషన్స్ చూసుకొని గజ్వేల్ వెళ్ళబడతారా, బోధనలు వెళ్ళబడతారా, సిద్దిపేటకు వస్తారా రారా విషయాలు పక్కన పెడితే, సిద్దిపేటలో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి ఎండగడతారా? మీరు ఆ చిత్తశుద్ధితో ఉన్నారా? హరీష్ రావు గారికి సంబంధించిన భూ కబ్జాల మీద గతంలో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు. మేము గతంలో చాలా భూ కబ్జాలకు సంబంధించిన అంశాలు మేము బయట పెట్టినాం, మాలాంటి జర్నలిస్టులు సిద్దిపేటలో. ఇక్కడ లీడర్లు కూడా చాలా మంది కొట్లాడారు. ఇప్పుడు ఆ విషయాల్ని మీరు మాట్లాడదలుచుకున్నారా? సిద్దిపేటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? కంప్లైంట్ ఇస్తారా? కోర్టు మెట్లు ఎక్కుతారా హరీష్ రావు గురించి? ఇవన్నీ ముచ్చట్లేందుకు? ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు అవసరం లేదు కవిత గారు. సిద్దిపేట మీద మీరు
పోరాటం చేద్దామనే నిబంధనతోటి కృతనిశ్చయంతో ఉంటే చెప్పండి. మీరు ఈ వీడియో చూసినట్టయితే లేదా కవిత అనుచరులు ఎవరైనా చూసినా కూడా జర మేడంకి ఫార్వర్డ్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. హరీష్ రావుకు సంబంధించి ఏ విషయమైనా మేము మాట్లాడతాం, కంప్లైంట్ చేస్తాం, కోర్టుకి వెళ్తామంటే చెప్పండి. ఇంత ముళ్ళిస్తాం. హరీష్ రావు పాపాల పుట్ట ముళ్ళ కట్టుకొని తీసుకొచ్చిస్తాం మీకు. ఇమ్మీడియట్గా కోర్టుకు పోతామంటే, హరీష్ రావు మీద పోరాటం చేస్తామంటే. పొలిటికల్గా ఏదో గేమ్ ఆడతాం. మన సిద్దిపేట ప్రజలు ఇప్పటికీ 20 ఏళ్ళ నుంచి మోసపోయి గోసపడి ఉన్నారు. ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తామంటే మాత్రం సిద్ధంగా లేము. ఇప్పటికే మేము ఒక అవకాశం కోసం, ఒక ఆశాకిరణం కోసం ఎదురు చూస్తా ఉన్నాం సిద్దిపేట ప్రజలందరూ. ఇక కవితక్కయ్య కేసీఆర్ బాబు మీదనే పోటీ చేస్తాడు, ఒక రకంగా గజ్వేల పోటీ చేస్తా ఉంటుందంటే కేసీఆర్ బాబు మీదనే. అయితే మహిళా రిజర్వేషన్ అయితే ఎందుకు చేస్తా అంటారు అక్క? జనరల్ అయితే చేయవా? జనరల్ అయితే మహిళా రిజర్వేషన్ అయితేనే పోటీ చేస్తుందట. మహిళనేం తక్కువ, మొగోళ్ళ పార్టీని మీరు ఆదరిస్తారా, మహిళల పార్టీని ఆదరించారా అని చెప్పి అన్నావు కదా కవితక్క. మరి మొగోళ్ళతో సమానంగా కొట్లాడు, నేనేం తక్కువ అని. ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ రావుతోటి కొట్లాడుతున్నావు కదా, నువ్వెంతో నేనంతారా బాపు అని. మరి గట్లనే జనరల్ స్థానాలు కూడా కొట్లాడు కదా. మహిళా రిజర్వేషన్ వచ్చిందంటే సేఫ్ గేమ్ ఆడతా, నేను నా జోన్లో నేనే ఆడతా అంటే జనాలన్నీ గమనిస్తున్నారు. మీరు గడుకొక మాట మార్చి మొన్నటిదాకా బీఆర్ఎస్ మీద పోరాటం అని, ఇప్పుడు కాంగ్రెస్ మీద పోరాటం అని, సిద్దిపేటల పోటీ అని, ఇప్పుడు మళ్ళీ గజ్వేల్కి షిఫ్ట్ అయ్యి. సో ఇది అంటే ఆవేశంలో మాట్లాడేది ఎప్పుడు కానీ. స్లీపింగ్ మోడ్ లో బీఆర్ఎస్ ఉందంటుంది. ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయం ఇంకా తీసుకోలేదని కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్లీపింగ్ మోడ్ లో ఉందన్నారు. ఆ పార్టీలో ఉన్నన్ని డబ్బులు తమ దగ్గర లేవన్నారు. అప్పు పార్టీ ఆవిర్భావ వేదికపై తమ ఎజెండా చెప్తామని, నాయకులతో పాటు ఉద్యమకారులు వేదికపై ఉండే అవకాశం ఉన్నదని, ఆవిర్భావ సభకు ఇతర పార్టీల వాళ్ళను ఆహ్వానించడం లేదని వెల్లడించారు. ఆవిర్భావ సభకు ముందు తర్వాత కూడా నాయకుల చేరికలు ఉంటాయన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు తమ పార్టీలో చేరుతామని అంటున్నారని ఒకటే తిరిగా ఫోన్ చేస్తున్నారట కవితకు విదేశాలలో చేరేదమని. సో ఏదేమైనా ఆల్ ది బెస్ట్ కవితక్కకి. మా సిద్దిపేటలో హరీష్ రావు మీద కూడా పోరాటం చేయాలని కోరుకుంటున్నాను.